సో, అంటే మీరు దీంతో పాటు సార్. మీరు చాలా ఎర్లీ ఏజ్‌లోనే బాలీవుడ్‌లో గూడా పనిచేసి, బాలీవుడ్‌లో గూడా నేర్చుకొని, స్టూడియోస్‌లో పని చేసుకుంటూ, సార్. స్టూడియోలో కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూ, అవును సార్. ఈ నేపథ్యం ఎలా ఉండేది? సార్ నేను సెలబ్రిటీ ఈవెంట్ ప్రమోషనల్ ఫోటోగ్రాఫర్ సార్. ఒక ఓహ్! మంచి ఆర్గనైజేషన్ పర్సన్ చేతిలో నేను చేయడం జరిగింది. హ్మ్. నేను దానికన్నా ముందు పెప్సీ కంపెనీ కూడా కొన్ని అల్లు అర్జున్ గారు గానివ్వండి, పెప్సీ షూట్స్ అప్పట్లో కంపెనీ ఒక ఆర్గనైజేషన్ త్రూ ద్వారా నేను ఫ్రీలాన్సర్‌గా పనిచేశాను. ఓకే. సెలబ్రిటీలో కంటిన్యూషన్ చేసుకుంటూ ఇలా ముందుకు రావడమే సార్. యాహ్! యాహ్! ఆ టైంలో మీకొచ్చినటువంటి సెలబ్రిటీస్ ఎవరెవరు ఎక్కువగా పరిచయం అయ్యుంటారు మీకు? సార్ అందరు సెలబ్రిటీస్ అప్పట్లో అందరూ చేసాం సార్. చిరుత కానివ్వండి, మన బాహుబలి మన రాజా ఛత్రపతి కానివ్వండి, హ్మ్. శేఖర్ కమ్ల గారి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కానివ్వండి. ఆ రోజుల నుంచి ఎప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా సార్. నెంబర్ ఆఫ్ చేశాను సార్ నేను. ఓకే. ఈవెన్ బాలీవుడ్‌లో ప్రతి ఆర్టిస్ట్ నేను ఆల్మోస్ట్ అందరితో నేను ఈవెంట్స్ చేశాను సార్. ఐయామ్ ఏ సెలబ్రిటీ ఈవెంట్ ప్రమోషనల్ ఫోటోగ్రాఫర్ ఆన్ దోస్ డేస్ సార్. ఓకే. యాహ్! సో, అంత పెద్ద ప్రొఫెషన్ వదులుకొని బేబీ ఫోటోగ్రాఫర్‌కి రావాలని చెప్పేసి ఆ ఆలోచన ఎందుకు? సార్ అంటే ఇందాక చెప్పినట్టుగా మీరు యాహ్! ఒక మదర్ ఎమోషన్ ఫీల్ అయిందని చెప్పేసి. ఆ! అంటే ఫైనాన్షియల్‌గా కొంచెం ఒక డిఫరెన్స్ వస్తది కదా ఖచ్చితంగా. చాలా వస్తది సార్. కొంచెం ఏంటి సార్, మీరు లైఫ్‌ని కంప్లీట్ బ్యాక్ తీసుకున్నట్టే. సార్ ప్యాషన్‌కి లిమిట్స్ ఉంటాయి సార్. ఇండస్ట్రీలో కూడా చాలామంది కూడా హ్మ్. ఫినాన్షియల్‌గా ఎంతో ఫేస్ చేసుకుంటూ, లాస్ చేసుకుంటూ కూడా ప్యాషన్‌లో బ్యాలెన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను సంపాదించుకుంది బేబీ ఫోటోగ్రఫీలో దానికన్నా చేసుకొని బ్యాలెన్స్ అయ్యాను. బట్ పేరు కూడా దేవుడి దయ వల్ల అంతే సంపాదించాలని అనుకుంటున్నాను సార్. ఓకే. యాహ్! యాహ్! సో, అంటే మీ ప్యాషన్ వల్లే ఇది ఇక్కడ దాకా వచ్చారు. 100% సార్. అంటే ఒక రకంగా మీరు ఇందాక చెప్పినట్టుగా వెనక్కొచ్చారు మీరు. ఒక రకంగా ఫైనాన్షియల్‌గా వెనక్కొచ్చారు. ప్యాషన్‌గా కాదు. ఫైనాన్షియల్‌గా ఆ టైం తీసుకుంటేనే ఖచ్చితంగా వచ్చాను సార్. అందులో డౌటే లేదు. ఒక 3, 4 ఇయర్స్ బాగా స్ట్రక్ అయిపోయాను. ఎందుకంటే నా అమౌంట్ ఓన్ చేసుకోవటం, నేను ట్రావెల్ చేయటం, చేయటం ఇవన్నీ నా ఓన్ బ్యాకప్‌తోనే. బట్ దాని తర్వాత వితిన్ 2, 3 ఇయర్స్‌లో దట్ వాస్ కంప్లీట్‌గా నేను గెయిన్ చేసుకున్నాను అనిపించింది. బట్ ఎంత చేసినా సార్ మనీ కిక్ నాకు ఇవ్వలేదు సార్. ఓహ్! మనీ చాలా అవసరమే. లైఫ్‌లో మనీ లేనిదే కాదు. బట్ మనీ అవసరమే. బట్ ఆ బేబీ ఫోటోగ్రఫీ ప్రతి స్థాయిని అంటే కొంతమంది పిల్లలకి కాస్టింగ్ ఫోటోగ్రఫీ కూడా చేసాం సార్. ఇండస్ట్రీస్‌లో చేస్తున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కొంతమందికి వెబ్ సిరీస్ వాళ్ళకి కూడా కేరళ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇచ్చాము. సో కొందరికి ఎన్ఓసి నాకు లేక నేను పోస్ట్ చేయలేదు కొన్ని షార్ట్స్ కూడా. ఓకే. వీడియో సాంగ్ షూట్స్ కూడా చేస్తున్నాను సార్. ఇది సార్ రియల్ ఇన్‌కమ్ అంటే. నా లైఫ్‌లో ఇదే సార్. మీరు ఎలా కొత్త కొత్తదనాన్ని చేసుకుంటూ వెళ్తారో మీలో వచ్చే కిక్కే రియల్ ఇన్‌కమ్ అని నేను అనుకుంటున్నాను.